హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీ అలాగే హెల్దీ అయినటువంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రీమిక్స్ ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తాను. ఓట్ మీల్ రెసిపీ అంటూ ఉంటారు కదా, ఓవర్ నైట్ ఓట్స్ అంటూ ఉంటారు. సో దానికి కావాల్సినటువంటి బేస్ ఇవాళ నేను చూపించినట్టుగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, లేదు లంచ్ చేయలేదు లంచ్లో తీసుకోవాలన్నా, డిన్నర్లో తినాలన్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 minutes అనమాట. అలా కలిపేసి అలా పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈదర్ కోల్డ్ ఆర్ హాట్, వేడిగా అయినా చల్లగా అయినా. దీనికోసం ఇక్కడ నేను ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్తో పాటుగా మీకు ఒకవేళ రైస్ ఫ్లేక్స్ అంటే అటుకులు కూడా ఇష్టమైతే కొన్ని యాడ్ చేసుకోండి. బట్ ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని మాత్రమే మనం ప్రిఫర్ చేయడం వల్ల ఫిల్లింగ్గా ఉంటుంది, అంటే తిన్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది, మనకు కూడా మంచిది. సో ఈ ఓట్స్ అనేవి కొంచెం పచ్చివాసన పోయి చక్కగా అట్లాగా క్రిస్పీగా అయ్యే వరకు సన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ నిండా తీసుకున్నానంటే ఒక 1/2 kg దగ్గరగా ఉంటాయి. వీటిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి బ్యాచ్గా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇందులోకి వేసుకోవడానికి నట్స్ ఇక్కడ నేను జీడిపప్పు, బాదం, వాల్నట్స్, అలాగే మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, పిస్తా ఇవన్నీ తీసుకున్నాను. ఇలా నట్స్ అన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం మామూలుగా తీసుకునే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు మనకి కడుపు నిండుగా ఉండాలి, అదే సమయంలో మనకి మంచి ఎనర్జీ కూడా రావాలి కదా. సో నట్స్తో పాటుగా ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను మల్బరీసు, రాస్బెర్రీసు, స్ట్రాబెర్రీసు, అలాగే అంజీరా, స్వీట్నెస్ కోసం పంచదారకు బదులుగా ఎండు ఖర్జూర తీసుకున్నాను. ఇవి నేను పౌడర్ చేస్తాను తర్వాత. అలాగే 2 రకాల కిస్మిస్లు తీసుకున్నాను. ఇవేంటంటే న్యాచురల్గా తీపిదనాన్ని యాడ్ చేస్తాయి కాబట్టి పైకి మనము ఎటువంటి బెల్లమనో, పంచదారనో, సిరప్ అనో ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే మనకి నిల్వ ఉండాలి కాబట్టి మరీ ఎక్కువ కాదు, కొంచెం దూరగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనం ఇలా ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఒకదాని వల్ల ఒకటి పాడవకుండా ఉంటుందన్నమాట. తేమ లేకుండా కాస్త చిన్న మంట మీద ఇందాక ఓట్స్ ఎలా వేయించుకున్నామో అలాగే నీట్గా అన్నిటిని క్రిస్పీగా వేయించుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే బాదం ఒక్కటి సపరేట్గా ఫ్రై చేసుకొని కొంచెం ముక్క చెక్కగా చేసుకోండి. ముందే మనము చిన్న పీసెస్గా చేశాక ఫ్రై చేసామనుకోండి, అవి చిన్న ముక్కలుగా అయిపోయినవి ఎక్కువగా వేగిపోయి లాస్ట్కి మాడిపోతూ ఉంటాయి. కాబట్టి నేను ముందు అన్నిటిని కూడా మనకి చిన్న ముక్కలుగా చేయకుండానే మొత్తంగా ఫ్రై చేస్తున్నాను. ఇలా చేసి మనం పప్పు గుత్తితో కానీ ఏదైనా చిన్న రాయి సాయంతో కానీ, లేదంటే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసేది చిన్న మనకి క్రషర్లు ఉంటాయి, అది కానీ ఉంటే గ్రైండ్ చేసుకోవచ్చు. మనం ముందైతే ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ జస్ట్ కొంచెం సేపు కాస్త క్రిస్పీగా అయితే చాలు కాబట్టి నేను మొత్తం ఒకసారి వేసేసాను. ఇలా చేసినప్పుడు వాటిలో ఉండే కొంచెం పొట్టు అనేది ఎక్కువగా మాడిపోయి ఇలా వస్తుంది. సో మనం అది పాలల్లో వేసినప్పుడు ఆ నల్లగా పైకి రాకుండా ఉండడం కోసం నేను కొద్దిగా ఇలాగ పైకి అనేసేసి మొత్తం ఆ డస్ట్ అంతా కూడా తీసేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనం పాలలో వేసుకున్నప్పుడు ఈ మాడిపోయిన మస్సి లాంటిది పాల మీద వచ్చేస్తుంది కదా, సో క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. లేదు చాట్ ఉంటే మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక కొంచెం చెరిగి కూడా అదంతా డస్ట్ తీసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సింది, మనం ఓట్స్ ఫ్రై చేసుకున్నాము, నట్స్ రెడీ చేసుకున్నాము, అవి చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి పాలల్లో వేసుకున్నప్పుడు త్వరగా నానతాయి. దీంట్లో ఉండే తీపిదనం కూడా పాలల్లో తొందరగా కలవడం వల్ల మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతూ బాగుంటాయి అన్నమాట. సో ఈ ఓట్ మీల్ని ఎలా చేసుకోవాలనేది కూడా మీకు లాస్ట్లో ఎన్ని విధాలుగా చేసుకోవచ్చో చెప్తాను. సో ముందైతే మనం వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇక్కడ రాస్బెర్రీస్ కానీ, లేదంటే మల్బెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కాదు ఇవి కిస్మిస్ కానీ, ఇవన్నీ ఏంటంటే కొంచెం చిన్నగా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఎండు ఖర్జూరాన్ని ఇంత కష్టపడి ముక్కలు చేయాల్సిన అవసరం లేదండి. రోలు ఉంటే చిన్న రోట్లో దంచైనా సరే మనము గింజ తీసేసి కచ్చపచ్చగా తొక్కేయచ్చు. కాకపోతే నేను కొంచెం పౌడర్ లాగా చేస్తే హాస్టల్లో మా పాపకి ఇవ్వడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళకి ఇవన్నీ అడిషనల్ ఎక్స్ట్రా ఏమీ ఉండవు కదా, ఒక బౌల్లో వేసుకున్నారా, కలుపుకున్నారా, తిన్నారా. సో పంచదారలు అవన్నీ మనం క్యారీ చేసి పంపించలేం కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఎండు ఖర్జూరాన్ని ముక్కలుగా బదులుగా పౌడర్ చేసేసి పక్కకు పెట్టేశాను. అండ్ మిగిలినవన్నిటిని కూడా చిన్న ముక్కలుగా చేసేసి పక్కకు ఉంచేసాను. ఇప్పుడు ఈ బాదం అనేది మనం మొత్తం అన్నీ క్రష్ చేసేస్తే చిన్న నట్స్ అనేవి ఇంకా బాగా పౌడర్గా అయిపోతాయి కాబట్టి కొంచెం అన్నీ సపరేట్గా తీసుకుంటూ ముక్క చక్కగా చేసేస్తున్నాను. ఈ ప్రాబ్లం వద్దనుకుంటే మీరు బాదం ఒకటి సపరేట్గా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇలా దంచేసి కూడా ఈజీగా కలిపేయచ్చు.
ఎగ్జాక్ట్ ఇక్కడ చూపించినట్టే కాదు, ఓవరాల్ ప్రాసెస్ చూసి మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అలా హ్యాపీగా రెడీ చేసేసుకోండి. ఇగోండి మన నట్స్ ప్రీమిక్స్ కూడా రెడీ అయిపోయింది. ఆహా, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందంటే, ఒక పక్కన మంచిగా ఫ్రై చేసుకున్నటువంటి ఓట్స్, వీటిలో మనం అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్, లాస్ట్గా మనం ఫ్రై చేసి కొంచెం ముక్క చెక్కగా చేసుకున్నటువంటి డ్రై నట్స్ అండ్ ఈ ఖర్జూర పొడి, ఇవన్నీ వేసేసి ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేయండి. ఉప్పు కూడా వేయడం వల్ల వీటన్నిటిని కలిపినప్పుడు మనకు ఒక మంచి రుచి అనేది ఏర్పడుతుంది అనమాట. సో సాల్ట్ కూడా వేసిన క్లిప్ మిస్ అయింది, మీరు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ కంప్లీట్ మిక్స్ మీకు బాక్స్ తీయంగానే ఒక మంచి అరోమా రావాలి, మనకి డైజెషన్ కూడా బాగుండాలి అంటే దీంట్లో ఇంకా ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసామంటే ఇక మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో? నేను లాస్ట్కి అసలు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము, మన్నీ మంచిగా ఫ్రై చేసాం కదని చూసాను, ఎక్సలెంట్గా ఉందండి. ఏదైనా సరే ఒక డిష్కి మంచి ఫ్లేవర్ వచ్చేది యాలకుల పొడి. అంటే నార్మల్గా ఈ మార్కెట్ వాళ్ళు తయారు చేసే దాంట్లో వేయరు, కానీ మనం హోమ్మేడ్గా చేసుకున్నాం కదా, సో హోమ్మేడ్గా చేసుకునే దానికి ఒక మంచి అరోమా యాడ్ చేద్దాం. మనం తీసుకున్న మిక్స్కి ఒక 3 యాలకులు సరిపోతాయండి, మరీ ఎక్కువ వేస్తే టూ డామినెంట్గా ఉంటుంది స్మెల్ అనేది. సో ఒక 3 యాలకులు, అలాగే కొంచెం ఒక 2 ఇంచులంతా నేను దాల్చిన చెక్క తీసుకొని కచ్చపచ్చగా దంచిన తర్వాత వీటిని పట్టిక బెల్లం, షుగర్ కాకుండా పట్టిక బెల్లం దంచి అందులో వేసి మిక్సీ పట్టాను. దీనివల్ల ఏమవుతుందంటే యాలకలు కానీ మనకి దాల్చిన చెక్క కానీ చక్కగా కలిసిపోయి అంత మంచిగా పౌడర్ అవుతుంది. ఫైనల్గా ఈ పౌడర్ని మీరు లాస్ట్గా ఈ మిక్స్లో కనుక కలిపి ఒక్కసారి డబ్బాలో స్టోర్ చేసి అలా ఒకసారి బాక్స్ తీసి చూడండి, ఎంత మంచి అరోమేటిక్గా అంటే మనకు అప్పటికప్పుడే ఆకలి వేసేస్తుంది అనమాట, అంత మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నేను కలిపేటప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు అంత లైవ్గా, అంటే ఏదో ఇప్పటికిప్పుడు మీకు చేసి చెప్తున్నంత ఎక్స్ప్లెయిన్ అనేది చేయగలుగుతున్నాను. ఫైనల్గా మన ఇన్స్టెంట్ హెల్దీ మ్యూసెలీ అంటారు మామూలుగా మార్కెట్లో అయితే, మనం ఏదైనా అనుకోండి దాంట్లో మీరు చియా పుడ్డింగ్ లాగా చేసుకోవాలి. చియా సీడ్స్ అనేవి కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ కాబట్టి నేను ఒక 3-4 స్పూన్లు చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను. దీనివల్ల మీరు సపరేట్గా చియా సీడ్స్ కూడా ముందే నైట్ సోక్ చేసి పెట్టుకొని అది తీసి వేసుకోవాల్సిన అవసరం లేదు, మన నట్స్లోనే చియా సీడ్స్ కూడా ఉంటాయి కాబట్టి. ఇదంతా కూడా ఒక మిక్స్లా చేసేసి మీరు మంచిగా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, బయటే పెట్టుకోవచ్చు. మంచిగా మీకు నైట్ నానబెట్టేసేసి పాలల్లో బాక్స్లో మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, మార్నింగ్ చిల్గా తినొచ్చు. ఇప్పుడు కమింగ్ సమ్మర్ కాబట్టి మార్నింగ్ చాలా చల్లగా హాయిగా బ్రేక్ఫాస్ట్లా చేయాలి అంటే ఇలాగా పాలల్లో మీరు క్యాష్యూ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ నార్మల్ పాలైనా ఏవైనా సరే ఇది ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అలా వేసేసుకొని మీ క్వాంటిటీని బట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే వేడివేడి పాలల్లో కూడా మంచిగా ఉడికించుకొని తినొచ్చు, లేదంటే ఒక 10 నిమిషాల నుంచి కూడా తినొచ్చు. హోప్ మీకు ఇవాళ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.